ఉత్సాహంగా ఎట్టి పరిస్థితుల్లో టౌన్ ఎన్నికలు పెట్టాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో వారి అధ్యక్షుల వారికి అయితే వాళ్ళ కమిటీ కూడా చెప్పడం జరిగింది. దానికి స్పందించి రంగయ్య గారు కూడా ఆ రోజు ఒక రోజు వాస్తవంగా హైదరాబాద్ లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ సతీమణి గారికి కొద్దిగా ఆరోగ్యం బాగాలేక వారు హైదరాబాద్ లో ఉండడం జరిగింది. ఆ తర్వాత రంగయ్య గారి అధ్యక్షతన గంటలపాటి సమావేశం పెట్టి ఎన్నికలు పోవాలనే ఉద్దేశంతో ఆ రోజు అందరం కూడా సదుద్దేశంతో ముందుకు పోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా సరే కొద్దిమంది ఉన్న 3600 మంది, ఎందుకంటే మొన్న 5 రాష్ట్రాల జనరల్ ఎన్నికలే ఎండలకు జరిగినాయి. మన వైశ్య కమిటీ ఒక సంఘం కోసం ఎండల పెద్ద లెక్క కాదు అని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే 3600గా కనీసం 20,000 పోలింది. 3600 100% అంటే ఎప్పుడు కూడా పోలిగా 70% 80% పోలింది. కాబట్టి ఖచ్చితంగా ఈ వేడి మీదనే టౌన్ ఎన్నికలు పెడితే బాగుంటుందని చెప్పి కూడా నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ప్రోగ్రామ్ చేస్తే ఎన్నగాదు 2 నెలలు కాదు మళ్ళీ పెడితే ఇంకా కూడా అభ్యర్థులు పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా నిరుత్సాహపడి ఇంకా వెనుకం చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా మీ అందరి అభిప్రాయం ఈ నెలలనే పెడదామని వస్తుందని చెప్పి కూడా నేను ఆశిస్తూ, ఇంకా మనం ఇక్కడ ఏంటంటే మన ఏ కమ్యూనిటీ సంఘమైనా ఏ కుల సంఘమైనా సంఘాలు పెట్టింది ఐకమత్యం కోసం, ఎందుకంటే విభజన కోసం కాదు. పోటీ తత్వం పెరిగి మన సంఘంగా అనేక పదవులు అలంకరిస్తే రాజకీయాల్లో కూడా మనం రాణిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాజకీయాల్లో రాణించాలంటే ఖచ్చితంగా మన కుల సంఘంలో అందరూ లీడర్షిప్ చేయాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వాట్సాప్ ఉంది కదా అని చెప్పి ప్రతి ఒక్కరు మనకు మనం వ్యతిరేకత మెసేజ్ పెట్టుకుంటే మనం బయట లాభం ఉంటుంది. మన గ్రూప్ లో మన మీద అందులో వేరే సంఘంలో పెడితే అప్పుడు మన బలం ఏంది బయట వాళ్ళ బలం ఏంది అనేది తెలుస్తుంది. ఇక మన దాంట్లో మనమే విమర్శించుకోవడం, మన దాంట్లో మనమే వాట్సాప్ లో పెట్టుకోవడం, ఇవంతా నేనంతా దయచేసి నేను ఎవరిని ఉద్దేశించి చెప్పింది కాదు. మనందరం ఐక్యతతో ఉండి మంచి మార్గంలో ఉండి ఒక మంచి నిర్ణయం తీసుకొని మంచిగా రేపు ఆర్యసంఘంలో టౌన్ ఎలక్షన్లో ప్రతి ఒక్కరు ఎవరు పోటీ చేయదలుచుకున్నా వారి అందరినీ ఆహ్వానించి ఒక మంచి అభిప్రాయంతో ప్రతి ఒక్కరు ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు గారికి, జిల్లా అధ్యక్షుడు మా సోదరుడు వెంకటేశ్వర గారికి, కోశాధికారి గారికి, సభకు స్టేజ్ పెద్దలకు ముందుకు సభ్యులందరికీ నా నమస్కారాలు. వచ్చే నెల కాదండి, ఈ నెల ఎలక్షన్ జరిపించాలని అభిప్రాయం. వచ్చే నెల ఏమైందంటే స్కూల్స్ ఓపెనింగ్ వెనకటంటే జూన్ 15 జూన్ 1 నుంచి చేస్తున్నారు. అప్పుడు కూడా ఉద్యోగస్తులు కొంతమంది వ్యాపారస్తులు పిల్లలను జాయిన్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. రాను క్రమేణా లేట్ అవుతుంది. కాబట్టి చాలా ఆసక్తికరంగా చూస్తున్నారు. దాన్ని ఈ విధంగా మనం ఈ మే నెలలో నోటిఫికేషన్ ఇచ్చుకొని ఈ మే నెల ఎలక్షన్ జరుపుకుంటే మంచిదని నా అభిప్రాయం చెప్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన తెలియజేస్తూ సమావేశంలో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈరోజు ఈ నెల 8 వర్గాల ఎలక్షన్లు మన జిల్లా ఎలక్షన్లు జరపాలనే ముఖ్య ఉద్దేశం గురించి మాట్లాడుతున్నాం. దాంట్లో వాస్తవంగా అవకాశం అధికంగా ఉండేది ఈ నెల మంచిగా ప్రతి వ్యాపారస్తులు కూడా అనుకూలంగా ఉండేది. కాబట్టి ఈ నెలలో జరుపుకోవడం శ్రేయోభిలాషంగా ఉంటాయి. కాబట్టి ఎలక్షన్స్ ఈ నెల జరపడం మంచిదని నా అభిప్రాయం. మనందరం నివసిస్తున్నాం. అందరం కూడా వ్యాపార వాణిజ్యాల పొందుతాం, ఆర్థిక సహాయ సహకారాల పొందుతాం. కానీ ఎన్నికలు జరగాల్సిన టైంలో జరగట్లేదు. అది రాష్ట్రాల నుంచి మొదలు పెడితే, మండలాల స్థాయి నుంచి మొదలు పెడితే, టౌన్ మున్సిపాలిటీ వరకు మొదలు పెడితే మొత్తం సిస్టమ్ మొత్తం మారుతూనే ఉంది. సరే, ఏదైనా ఇప్పుడు ఎన్నికలు జరగాల్సిన విషయంలో భాగంగా ఇక్కడ అందరూ కూడా వర్తక వ్యాపార వాణిజ్య సంబంధించిన అందరూ కూడా వచ్చారు. స్టేజీ మీద ఉన్న అభిప్రాయం కాకుండా ఒక్క మాటతో ఎన్నికలు పెట్టాలా పెట్టొద్దా, ఈ ఏళ్ళ లేకపోతే జూన్లో పెట్టుకునే అనే దాని మీద అప్పీల్ చేస్తే మీరు కూడా ఓపెన్గా చేయలేక చెప్పండి, పెట్టాలా పెట్టొద్దా అనేది. కానీ ఖచ్చితంగా మా యువకుల పక్షాన కోరుకునేది ఒకటే, ఇలా హాల్లో కూర్చొని ఒకరి పేరు తీర్మానం చేద్దాం, సప్పట్లు కొడదాం, ఇక పంపిద్దాం అనేది కాకుండా ఖచ్చితంగా సభ్యత్వాలు ఎట్లా పెంచుకుంటూ వస్తున్నామో, సభ్యత్వాలు ఎట్లా ఉన్నాయో ప్రతి ఒక్క సభ్యత్వం ఇంటికి పోయి నేను ఈ ఎన్నికలో నిలబడుతున్నా, వ్యవస్థకి ఏం చేస్తున్నా, ప్రతి ఒక్క ఆరవయసుకి ఏం చేస్తున్నా అనేది చెప్పి రావాలి.
అంతేగాని ఒక 40 మంది కూర్చొని చప్పట్లు గుర్తించే బాధ్యత ఈసారి ఉండొద్దు అనేది మా యువత పక్షాన ఖచ్చితంగా కోరుకుంటున్నాం. దీనివల్ల ఎంత ఉపయోగం ఉందంటే ఒక పోలీస్ స్టేషన్ పోయినా కానీ సరే పరిచయాలు ఉన్న వ్యక్తులుగా పోలీస్ స్టేషన్ పోతున్నారు, మాట్లాడుకొని వస్తారు. ఆర్టీఓ దగ్గర పోతున్నారు, మాట్లాడుకొని వస్తారు. పరిచయం లేని వ్యక్తిగా ఎంతో మంది బాధలు పడుకుంటూ ఇబ్బందులు పడుకుంటూ చాలా మంది క్రింది స్థాయిలో పరిస్థితులు నేను కళ్ళారా చూస్తున్నాను. దయచేసి ఈ నెలన వచ్చే నెల ఎన్నికలను ప్రకటించుకున్న తర్వాత మరొక సమావేశం ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఎవరు పోటీ చేసినా కానీ జనాల్లో పంపించే బాధ్యతగా అందరూ కూడా తీర్మానం చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా చాలా మాట్లాడేది ఉంది, కానీ రేపు ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఎవరు సామర్థ్యవంతులు, ఎవరు వ్యవస్థకి ఏమి చేస్తారు, ఎవరి వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి అనే దాని మీద మరొక మీటింగ్ ఖచ్చితంగా ఉంటుంది. దీని ఎజెండా ఓన్లీ ఎన్నికల గురించే కాబట్టి ఈ నెలలో వచ్చే నెల నా అభిప్రాయం కాదు, మీ అందరి అభిప్రాయంతోనే ఏకీభవించాలని చూస్తున్నాను. దయచేసి మరొకసారి సోదరులందరికీ కూడా హృదయపూర్వక విప్లవాభివందనాలు తెలియపరుస్తూ, ఒకే విషయానికి వస్తే మన జనాభా ఎంత, మనం ఎంతమంది వచ్చినాం అనేది కూడా ఒక బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన భూమి ఎక్కడుంది, మన ఐక్యత ఎక్కడుంది, మనం ఎక్కడున్నాం, మన జాతి ఎక్కడుంది, ఏ సమస్య మీద మాట్లాడాలన్నా మన జాతి ఇంకో కానీ పోవాల్సిన పరిస్థితులు ఇప్పుడు ఏర్పడుతున్నాయి. ఇది ఎంతవరకు ధర్మం? మనం ఉన్నది హైయెస్ట్గా, ఎప్పుడైనా మన చెయ్యి ఈ రకంగా ఉంటుంది తప్ప ఈ రకంగా లేదు. అయినా ఇవాళ సూర్యాపేట పట్టణంలో ఉన్న మన జనాభా ఎంత, మన వయసు జాతి ఎంత, వచ్చిన వాళ్ళు ఎంత, ఈ రకంగా లెక్క చేసుకుంటే ఇంకా ఎన్నికలను కనుక వాయిదా వేసుకుంటూ పోతే మనం ఇంకా ఇబ్బందుల పరిస్థితులు ఏర్పడతాం. అనుకూలంగా ఉన్నటువంటి నెల ఇది. ఈ నెలలో ఎన్నికలు పెట్టి ఎవరైనా పోటీ చేయొచ్చు. వంశీ చెప్పినట్టు ఏదో నలుగురం డార్క్ రూమ్ లో కూర్చొని డిక్లేర్ చేయవలసిన అవసరం లేవు. పోటీ చేసిన దాన్ని స్వాగతిస్తాం. కానీ చేసేటటువంటి వ్యక్తి ఈ జాతికి ఏం చేస్తాడని అభయం తీసుకుంటారు. ఏమైనా ఇంత ఉన్న సావుకారులు లేరు. అడుగు బలహీన వర్గాలను ఎట్లా ఉన్నారో మన దాంట్లో కూడా కరడు కట్టినటువంటి బీదలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం ఏం సేవ అందజేస్తాము, ఏ రకంగా పోతామనే ఆలోచనతో ముందుకు పోయి ఇదే నెలలో ఎలక్షన్ జరపాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ఈ నెలలో ఎలక్షన్ కండక్ట్ చేయండి. ఎప్పుడైనా తప్పదు ఈ ఎలక్షన్ కండక్ట్ చేయాలంటే కూడా 15 రోజులు మనం నామినేషన్ తీసుకోవడం, విత్డ్రాల్ చేయడం, ఆ తర్వాత ఎలక్షన్ పెట్టేసరికి అది నిమ్మలంగా జూన్ 30 జూన్ మొదటి వారానికి వస్తుంది. అందువల్ల దయచేసి ఎర్లీగా ఎలక్షన్ పెట్టి అందరూ కూడా సహకరించగలని కోరుతున్నాం. అంటే ఒక పోలీస్ స్టేషనే కాదు, వర్తక వ్యాపార వాణిజ్య సంస్థల్లో మనకు ఉన్నటువంటి ఇష్యూస్, సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, వర్తక సమస్యలు కావచ్చు, ఎన్నో ఉన్నాయి. దానికి ఒక కాన్స్టిట్యూషన్, ఒక బైలా లాగా ఇంతకుముందు గతంలో లేవు. కాంటెస్ట్ చేసే క్యాండిడేట్లకి పారామీటర్గా సో దిస్ ఇస్ ద ఎలిజిబిలిటీ ఉండాలి, ఇది చెయ్యాలి. రేపు పొద్దున్న 2 సంవత్సరాలు కావచ్చు చేసిన కానీ వచ్చే వ్యక్తి ఎవరైనా కాదు, వ్యక్తులు కాదు ఇంపార్టెంట్, సంస్థ అది ఇంపార్టెంట్. కాబట్టి మనకు అది క్రైటీరియా పెట్టుకొని అతి త్వరలో మనం 15 రోజులు కనుక ఉంటే బైలాస్లో మనం 15 రోజులుగా నోటీసులు ఇచ్చుకుంటూ మనం ఇండలే పెద్ద ఇష్యూ కాదండి. మన అందరం కూడా ఇప్పుడు అధిక మాసం వస్తుంది కాబట్టి పెద్ద ఆక్సిజన్ ఉన్నది, అందరం కూడా కూర్చొని మనం వర్కౌట్ చేసుకొని అతి త్వరగా చేసుకొని బైలాలో నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే అది ఆ 2 years పీరియడ్లో కూడా వాళ్ళు ఇన్ని రకాల సేవా కార్యక్రమాలు చేయాలి. అంటే మనకున్న సమస్యలు, వర్తక వ్యాపార సమస్యలు కావచ్చు, సాంబర్ ఆఫ్ కామర్స్ కావచ్చు, ఇంకా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వాటి గురించి బైలా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని, ఈ 15 రోజుల్లో వెళ్ళాలని ఐక్యతతోటి వేరే జిల్లాలను కంపేర్ చేస్తే మన రోల్ మోడల్ సూర్యాపేట జిల్లాని బెస్ట్ రోల్ మోడల్గా చేయాలని తర్వాత ఎలక్షన్లు పోటీ చేసి ఎవరైనా కానివ్వండి, వాళ్ళు మన గురించి సమయాన్ని, కొంచెం ఖర్చు పెట్టే విధానాన్ని ఉన్న వ్యక్తుల్ని మీరు తీసుకోండి. మరి ఎవరైనా కానీ ఒకరికి కలుపుకపోయి చిన్న చిన్న సమస్యల్ని వాళ్ళు టైం ఇచ్చి ఆ సమస్య కోసం పోరాడి, లేకపోతే సమస్య తీర్చే వాళ్ళ దగ్గరికి పోయి కాంప్రమైజ్ ఆ సమస్యను పరిష్కరించే వ్యక్తుల దగ్గరికి పోతేనే మనం ఇప్పుడు ఎంతమంది రాలేదనుకుంటున్నాం, కానీ రావడానికి మనమే ప్రయత్నం చేస్తున్నాం. మనకు కూడా ఉండాలి. ఆ రావాలంటే ఆ లీడ్ చేసే వ్యక్తి ఒక పవర్ఫుల్ అయి ఉండాలి, కాకపోయే వ్యక్తి ఉండాలి, సమాజంలో సేవ చేసే వ్యక్తి ఉండాలి, లేకపోతే సమాజంలో గుర్తింపు తీసుకొచ్చే సమస్యలు లీడ్ చేసే వ్యక్తులు ఉండాలి. ఇవన్నీ క్రైటీరియా తీసుకుంటేనే
ఇవాళ మనకు ప్రత్యక్షంగా మన మున్సిపాలిటీ ఎలక్షన్లు చూడడం జరిగినాం. మన ప్రభావం ఏందో ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని రాజకీయ పార్టీలకు అర్థమైంది. మరి అర్థం కావడానికి మన మూల కారణం మన కులమే. మన కులం చాలా సోషల్ కానీ ప్రతి ఒక్కదాన్ని కూడా సూర్యాపేట ఒక శక్తి. ఆ శక్తిని ఉపయోగించుకోవాలనే తపన ఉన్న ప్రతి ఒక్కరు పోటీ చేయాలనుకున్న వాళ్ళు గుర్తించే ఉన్న వ్యక్తుల్ని మీరు వాళ్ళు ఎలిజిబిలిటీ కాదా, వాళ్ళు పనికొస్తారా లేదా, మీరు అన్నట్టు డార్క్ రూమ్ ఇవన్నీ అవసరం లేదండి. కూర్చోడానికి గెలిచేటవానికి సత్తా ఉన్నవాడు ఎప్పుడైనా ఎక్కడికైనా వస్తాడు. అది చూడండి. ఈ విమర్శలు సద్విమర్శలన్నీ పనికాని ఇవన్నీ సమాజంలో ముందుకు పోయే వ్యక్తులను తీసుకురండి. దీని ద్వారానే ఒక ప్లాట్ఫామ్ అయితే నెక్స్ట్ ఏ ఎలక్షన్లో కానీ ఏ ఎలక్షన్లో కూడా మన మూవ్మెంట్ కావాలంటే ఇది ఒక ప్లాట్ఫామ్ మనకు. మరి మీరు అందరూ కూడా దాన్ని ఉపయోగించుకొని ఎలక్షన్స్ కండక్ట్ చేయండి. కండక్ట్ చేస్తేనే మనకు బ్రహ్మాండంగా మనం పొలిటికల్ కానీ దేనికైనా ఇది ఒక వేదిక అయింది. మీ అందరికీ కూడా ఇది ఒక చక్కని అవకాశంగా భావిస్తున్నాం. సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇంటనే జనరల్ పార్టీ పెట్టి ఈ 2 సంవత్సరాల్లో మేము ఈ కార్యక్రమాలు చేసాం, మరి యొక్క సంఖ్య ఇది, మరి సభ్యత్వం ఇది అని సభ్యుల ముందు పెట్టడం. అది సరే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది. సరే ఇప్పుడు ఈ సమావేశం పెట్టుకోవడం సంతోషం. అయితే పెట్టాలా వద్దా అనే సమస్య అసలు ఇంకా లేనే లేదు. మన సమావేశమే ఎన్నికలు పెట్టడానికి వస్తుంది. దయచేసి నేను ఏమంటున్నా అంటే ఇది గత జిల్లా 3 సంవత్సరాల నుంచి ట్రాక్ తప్పింది. అసలు జిల్లా ఏం జరుగుతుంది, అసలు వైద్యంలో నియమాలు ఏంటి, విజయ సోమనాథయ్య గారు సభ్యత్వం వాళ్ళ కంపెనీ దానికి పోయినప్పుడు కంపెనీ ఏంటి అని అంటే సభ్యత్వం లేకుండా కంపెనీ ఏంటంటే అటెండనండి కంపెనీ వేయాలైతే మనం కోరుకున్నప్పుడు అంటే అది పద్ధతి కాదు, పద్ధతి లేదది అని అంటే అప్పటికప్పటికి 2 లక్షల రూపాయలు తను సొంతంగా ఇచ్చి హైదరాబాద్ పంపించి తను ఇంటింటికి పోయి సభ్యత్వాలు చేయండి. ఎందుకంటే నియమావళి అరవై నియమావళికి ఉన్నది కాబట్టి ఆ రోజు ఆయన సభ్యత్వాలు ఇంటింటికి పోయి చేసి దాని యొక్క రిపోర్టు పేరు అడ్రస్తో సహా టీడీపీ చేయించి మనకు ఇవ్వడం జరిగింది. నామ్స్ ఉన్నాయి, ఎప్పుడు ఎలక్షన్లు పెట్టాలి, దానికి పద్ధతి ఏంటి, మీరు ఇంకోటి ఆలోచిస్తలేదు. మనకి సమస్య వచ్చింది, ఎవరికైనా చెప్పుకోవాలి. ఆఫీస్ ఏంటి, జిల్లాకు ఆఫీసు లేదు, టౌన్కి ఆఫీసు లేదు, ఎక్కడ ఏముంది. విచిత్రం ఏంటంటే ఒక కాగితంలో సుమారు ఒక 50-60 సేవా కార్యక్రమాలు చేసేది. వాళ్ళది వాళ్ళ సిస్టమ్ ఒకటి ఉంది, వాళ్ళ సిస్టంలో వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంది. వాస్తవిక క్లబ్ 60 సంఘం కలిసి చేసిన కార్యక్రమాలు అని అంటే 2 కలిపి ఒకటే కమిటీ చేద్దామా? ఆలోచన చేయండి. మీరు ఏముంటుందంటే ట్రాక్ తప్పుతుంది. దయచేసి నేను ఎక్కువ విషయం మాట్లాడాలి. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఈ నెలలోనే వచ్చే ఈ 15 రోజుల నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చర్చించిన తర్వాత జిల్లా అధ్యక్షులు వారు వచ్చారు, ప్రధాన కార్యదర్శి వచ్చారు. తర్వాత ఆల్రెడీ దీనికి ఈ ఎన్నికలు నిర్వహించడానికి కమిటీ కూడా వేశారు. ఎన్నికలు నిర్వహించడానికి కమిటీ వేసిన తర్వాత వాస్తవంగా ఈ రోజుతోటి ఇప్పుడున్న కమిటీ పీరియడ్ ఈ సమావేశం పూర్తయింది. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించడం కోసము నోటిఫికేషన్ జారీ అవుతుంది. జిల్లా అధ్యక్షులు కూడా అన్ని కూర్చొని మాట్లాడి నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. అది పద్ధతి. తర్వాత వచ్చి చెప్పిన విషయంలో సూర్యాపేటలో ఈ రోజు వరకు ఏదో తూతూ మంత్రంగా ఎన్నికలు ఎప్పుడు నిర్వహించలేదు. రంగయ్య గారికి కూడా మన కీర్తి శేషులు పెద్దలు మేధాత్తన్న గారు, వరదత్తన్న గారు, జనార్దన్ గారు అందరూ కూర్చొని రంగయ్య గారు ప్రతిసారి నామినేషన్ వేయడము, ఆ నామినేషన్లో ఎన్నికలు అయితే 1 లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది. వాళ్ళ భార్య, పెద్ద కొడుకు, చిన్న కొడుకు, పెద్ద కోడలు, చిన్న కోడలు, మనవరాలు వీళ్ళందరూ కూడా 15 రోజులు ఓవర్ పోరాటం చేసి దౌలదర్శుల కోసం పోరాటం చేస్తుంది. 2 సార్లు చూసాం. ఇది పద్ధతి కాదు, ఇష్టం ఎవరో ఒకళ్ళకి ఇష్టం ఎవరైతే ఉన్నది అని చెప్పేసి యునానిమస్ చేయాలని చెప్పేసి అందరితో 5 నామినేషన్లు అయితే వాళ్ళందరినీ కూర్చోబెట్టేసి నచ్చ చెప్పి 100 సార్లు నచ్చ చెప్పి
రంగయ్య గారిని ఆ రోజు నామినేషన్ ప్రకటించడం జరిగింది. ఆ రోజు ఓసీ కూడా ఉన్న టౌన్లో నేను ఎట్టి పరిస్థితులు విత్డ్రా చేసుకోవాలన్నాడు. మళ్ళీ 100 రకాలు చెప్పి సత్యనారాయణ దేవస్థానం సత్యనారాయణ అందరూ చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా మేము ఏదో లోపల కూర్చొని రాజకీయంలో కూర్చొని వ్యవహారాలు ఎప్పుడు చేయలేదు. ఒకసారి పోటీ వచ్చింది బ్రాహ్మణపల్లి మురళి గారు వస్తే మొత్తం ఎంటైర్ టౌన్లో 6 రోజులు టైం ఇచ్చినాము. 6 రోజుల్లో ఓటింగ్ ద్వారా ఎన్నికలు జరిగినాయి. ఆ రోజు వారు ఎన్నికైంది. కాబట్టి మన పేరు ఎవరి కోసమో ఇక్కడ ఏం సీక్రెట్ కావాలి ఇవన్నీ ఏమి ఉండవు. ఎప్పుడైనా పద్ధతి ప్రకారమే జరుగుతాయి. రేపు కూడా జరిగేది పద్ధతి ప్రకారమే జరుగుతుంది. ఈ ఎన్నికలు ఈ 15 రోజుల్ని పూర్తి చేయాలని చెప్పేసి కోరుతూ పెద్దలు మన రంగన్న గారికి మరియు జిల్లా అధ్యక్షుడు మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఆర్యవైశ్యులు అంటే ఐక్యత అనేది అతి తక్కువ మంది కలిసి వస్తున్నారు. అందుకంటే నిదర్శనం ఏంటంటే ఒక నాయకుడు మంచుకుంటే ఒక రాజు మంచుకుంటే రాజ్యం బాగుండాలన్నట్టు ఈ రోజున మనం ఎన్నుకోబోయే వ్యక్తి మంచోడై ఉండాలి. డబ్బు చూసి కాదు, అతని దగ్గర స్వార్థం చూసి అలాంటివన్నీ మనం చేయకుండా మనకు ఎవరైతే సూటబుల్ పర్సన్ అవుతాడో మనందరి ఒక వేదిక మీదకి ఎవరైతే తీసుకురాగలుగుతాడో ఎవరికి సేవ చేయగలుగుతాడో ప్రజలలో ఉన్నటువంటి వ్యక్తికి మనం సపోర్ట్ చేయాలని మీ అందరికీ నేను చెప్పుకుంటున్నాను. మరియు మన వైశ్య జాతిలో ఈ రోజున చూస్తే మనకు స్వతంత్రం తెచ్చింది కూడా మహాత్మా గాంధీ గారు. అలాంటి గొప్ప గొప్ప వారు ఎంతోమంది మన భారతదేశంలో ఉన్నారు, ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళందరూ ముందుకు పోతున్నారు. వాళ్ళకు ఆదర్శం తీసుకొని మనం ఎందుకు పోతున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. మనం ఆర్యవైశ్యులు యాక్చువల్గా ఐక్యత లేకపోవడానికి కారణం ఏంటంటే వ్యాపారం మీదనే మన మనసు. ఉదయం లేస్తే రాత్రి వరకు మన వ్యాపారం. పక్కోడు ఏం చేస్తున్నాడు, వాని షాప్ పడుతుంది కదా, వానికి ఎక్కడ పుల్ల పెడదాం, వాడిని ఎక్కడ ఇబ్బంది పెడదాం, ఒకరికొకరు పుల్లలు పెట్టుకోవడం తప్ప ఇక్కడ ఏం లేదు. మన దాంట్లో కష్టం వస్తే మనందరూ ఐక్యత ఉండాలి. కానీ మన యొక్క వీక్నెస్ను తీసుకుపోయి ఎవరి దగ్గర పెట్టి వాడికి పైసలు ఇచ్చి వాడు కూర్చుంటే వాడి దగ్గర నిలబడి వాడు మనకు అరే అంటాడు, కౌంటాడు అంటాడు, రకరకాల తిట్లు పడుతున్నాం, చూస్తున్నాం. మనకు ఎన్నో రకాలుగా అవినీతి మన మీద చేసి మన దగ్గర కోట్లు తీసుకొని ఈ రోజుల ఎలక్షన్లలో నిలబడి మనమే గెలిపిస్తున్నాం, మనమే ఓట్లు ఇస్తున్నాం, మనమే డబ్బులు ఇస్తున్నాం. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ సూర్యాపేట ఎలక్షన్లు ఇప్పుడు వచ్చే అధ్యక్షుడు ఎవరైతే వస్తారో రాష్ట్రంలో ఒక ఆదర్శ అధ్యక్షుడిగా ఉండాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి నాకంటే ముందు వాళ్ళు సీనియర్స్ అందరూ చాలా గొప్పగా మాట్లాడారు. కాబట్టి అంతకంటే నేను ఎక్కువ మాట్లాడలేదు కాబట్టి వాళ్ళ అధ్యక్షుడు అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. మంచి చెడు అనేది ప్రతి దాంట్లో ఉంటుంది, కలుపుకోపోయేటువంటి లీడర్. కాబట్టి మీరు ఎన్నుకునే అధ్యక్షుడు ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో మన ఆర్యవైశ్యుడు ఎమ్మెల్యే కావాలి. ఆ ఉద్దేశంతో మనందరం కావాలి. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజులలో జీరో బిజినెస్ లేవు. ప్రతి దానికి జిఎస్టీ కడుతున్నాం. మన వైశాస్ ప్రతి దానికి చందాలు ఇస్తున్నాం, ప్రతి దానికి సేవా కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి చోట వైద్యుడే ఉన్నాడు, ఎవడు కూడా లేడు ప్రపంచంలో. దాన ధర్మం చేసేది ఎవరంటే ఇలా టెంపుల్స్ కడుతూ ఉన్నా, ఏ కార్యక్రమం చేస్తున్నా కానీ మన ఆర్య వైశ్యుడే. కానీ మన జాతి ఐక్యత కోసం మనం ముందుకు లేదు. మన జాతిలో కూడా కొంతమంది చెడ్డోళ్ళు ఉన్నారు. వాళ్ళని పట్టించుకోకుండా మనం మంచి కోసం ఆలోచించి ఒక మంచి అధ్యక్షుడు ఎన్నుకోవాల్సిందిగా నేను మీ హృదయపూర్వకంగా మీ అందరికీ నమస్కరించి కోరుకుంటున్నాను. ఈ ఎలక్షన్ మన సూర్యాపేటకు ఒక ప్రెస్టేజ్ ఉండాలి, ఒక గౌరవం తెచ్చేటోళ్ళు ఉండాలి, అందరికీ కలుపుకొని పోయేటోళ్ళు ఉండాలి. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోకుండా కడుపులో పెట్టుకొని కాపాడేటోడే నాయకుడు. కాబట్టి దయచేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అందరికీ నమస్కారం. నమస్కారాలు.
మన పెద్దలు చెప్పినట్టుగా ఇదే మాసంలో అందరికీ అనుకూలంగా ఉంటుంది కాబట్టి మరి ఈ మాసంలో నిర్వహించడం అనేది శ్రేయస్కరం. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే పోటీలో అభ్యర్థులు నిలబడదామని చెప్పేసి అనుకుంటారో తప్పకుండా వాళ్ళు స్పర్ధయా వర్ధతే విద్య, సోమరసే గారు అన్నట్టుగా ప్రతి రంగంలో కూడా పోటీ తత్వం ఉంటుంది. ఆ పోటీని మనం ఒక సమన్వయంతో, సహృదయంతో, సహకారంతో తీసుకోవాలి తప్ప చాలామంది చెప్పినట్టుగా మా శిష్యుడు లక్ష్మీకాంత్ చెప్పారు, వాట్సాప్లలో 1కి 10 సార్లు పంపుతుంటారు. అది ఎవరైతే అర్హత ఉందో వారే పంపాలి, మిగతా వాళ్ళని ఆలోచించాలి. ఒకటే విషయాన్ని అందరూ పంపడం వల్ల ఏమవుతుందంటే అది ఒకళ్ళ మీద ఒకరికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి దయచేసి పోటీ చేసే అభ్యర్థులు కూడా ఒకరి మీద ఒకళ్ళు అన్యంగా కాకుండా తమ యొక్క మేనిఫెస్టో ఏంటి, తాము వచ్చే 2 సంవత్సరాలలో మన కమ్యూనిటీకి ఎలా సేవలు అందించగలుగుతారు, ఆ యొక్క అభిమతాన్ని మీ యొక్క మేనిఫెస్టో ద్వారా తెలియజేయండి తప్ప ఎవరు కూడా ఒకరిని విమర్శించకూడదు. రాజకీయాలలో ఎంతవరకు ఉంటారో ఎన్నికల వరకు విమర్శించాలి. తర్వాత ఆ ఎదిగినటువంటి ఆదర్శ నాయకులు మన కమ్యూనిటీని డెవలప్ చేస్తారు, సర్వీస్ ఇస్తారు. ఇంకొకటి మరి మన పెద్దలందరికీ తెలుసు, కిషన్ గారికి, పురుషోత్తం గారికి, లక్ష్మణ్ పెద్దవాళ్ళు ఉన్నారు. గతంలో ఎన్నో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. ప్రతి ఎన్నిక కూడా ఒక నియమావళి, బైలాస్ ఉంటుంది. ఆ బైలాస్ ప్రకారమే ఇప్పుడు మన నాయకులంతా కూడా మన ఈ నెలలో నిర్వహించాలనుకున్నటువంటి నిర్ణయాన్ని వారు ఆమోదించిన తర్వాత వారికి 10 మంది పెద్దలు కూర్చొని నామినేషన్ తేదీ, ఉపసంహరణ తేదీ, ఎప్పుడైతే మన ఉపసంహరణ తర్వాత ఎంతమంది అభ్యర్థులు ఉంటారో దానికి ఒక రూపకల్పన, ఆ యొక్క ఓట్స్ ఏదైతే ఉంటాయో బ్యాలెట్ పేపర్లు, ఉపసంహరణ, ఎన్నికల అన్ని కూడా వాళ్ళు మొత్తం డిక్లేర్ చేస్తారు. తదుపరి ఆ ప్రకారమే రాష్ట్ర, జిల్లా వారికి ఉన్నటువంటి నియమాల ప్రకారం, గైడ్లైన్స్ ప్రకారం పోవాలి తప్ప ఎవరు కూడా మన రాష్ట్ర, జిల్లా నాయకత్వం ఆదేశించిన సూత్రాలను ఎలాంటి డీవియేషన్ లేకుండా సమ్మతంగా, సమన్వయంతో, సోదర భావంతో ఐక్యత అంటున్నామంటే ఐక్యత లేకపోవడం వలన ఐక్యత వచ్చింది. కాబట్టి అటువంటి ఏమీ లేకుండా ఎవరైతే మంచిగా మనకు సేవ చేయగలుగుతారో వారిని మీరు ఆలోచించి నియమాల ప్రకారము సహృదయంతో, క్రమశిక్షణతో నిర్వహించుకుందాం. పెద్దవాళ్ళకు రాష్ట్రంలోని ఆదర్శమైనటువంటి సూర్యాపేట ఆర్యవై సంఘంగా, జిల్లా సంఘంగా మనందరం ముందుకు పోదామని ఈ అవకాశం ఇచ్చిన తిరిగా మాట్లాడుతున్నారు. అందరూ ఒకే మాట మీద ఉండి ఒక అధ్యక్షుడు ఎన్నుకున్నటువంటి ఆ అధ్యక్షుడు ప్రతి నెల ఒక జనరల్ బాడీ పెట్టి మరియు ప్రతి పేద ఆర్యవైశ్యుడికి ఏం చేస్తున్నాం మనం, వారి పెళ్లికి ఇస్తాం, లేకపోతే చనిపోయినప్పుడు వారికి ఇస్తాం. చనిపోయినప్పుడు వారి కిరాయింట్లో ఉంటే ఆ శవాన్ని నడబెట్టుకునే పరిస్థితి లేదు. ముందు ఏ అధ్యక్షుడైనా మొదట రాగానే వారికి వసతి కల్పించి, ఒక ప్లేస్ చూపించి, వాళ్ళకు ఒక బిల్డింగ్ కనిపించాల్సిందిగా నాయకమ్మని. అంతేకాకుండా సూర్యాపేటలో వైశ్యులు అంటే ఏందో మన మున్సిపల్ ఎలక్షన్లో మనం చూపించాము. కానీ అందరూ కూడా సమన్వయంగా ఉండే ఎలక్షన్లో కూడా అందరూ సపోర్ట్ ఇచ్చినట్టు కూడా మన మున్సిపల్ ఎలక్షన్లో మన ఆర్యవైశ్యులు అందరూ కూడా కలలేకపోయారు. ఓన్లీ ర్యాలీకి వచ్చింది తప్ప ఓటు వేయాలని చెప్పేసి అంటే, కాకపోతే మనసులో ఉండి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయడం వల్ల 31 వార్డు మెజార్టీ వచ్చి సూర్యాపేటలో వైశ్యులు అంటే ఏందో అని మున్సిపల్ ద్వారా పద్ధతున్నారు. ఇప్పుడు కొంతమంది భయపడుతున్నారు, అరే ఎలక్షన్ అంటే వైశ్యులు ఏంటంటే అటు వచ్చే విధంగా మన సూర్యాపేట ప్రజలు ముక్తకంఠంగా చూశారు కనుక ఇప్పుడు ఎన్నుకునేటువంటి అధ్యక్షుడు కూడా అట్లే ఎన్నుకోవాలి. నేను ఈ ఎలక్షన్ లో సెక్రటరీగా పోటీ చేస్తున్నాను. అందరూ కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. జనరల్ బాడీ సమావేశం చేసిన అతిరథ మహారాజులకు స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలకందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ ఎన్నికలు అనేది మన సంఘం ప్రతిష్టతకు పాటుపడే విధంగా ఉండాలి. అందరూ సమన్వయంతో, పోటీ తత్వం కాకుండా అందరూ ఒక సమిష్టిగా ఒక మంచి నాయకుని ఎన్నుకున్నప్పుడే ఆ సంఘం బలోపేతం అవుతుందని నా ఉద్దేశం. ఈ నెలనే నిర్వహిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. జనరల్ బాడీ సమావేశం మీరే మాట్లాడుతున్న ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలకు మరియు వేదిక మీద ఉన్న పెద్దలకు, ముందు ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఎలక్షన్స్ అనేవి కంపల్సరీ నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను. ఈ నెల 30వ తారీఖు లోపు కానీ వచ్చే నెల జనవరి 7వ తారీఖు లోపు కానీ జూన్ 7వ తారీఖు వరకు నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను. కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సమావేశాన్ని ఇబ్బంది లేకుండా ఎన్నికల కమిటీ నిర్వహించి సూర్యాపేటకు మంచి అధ్యక్షుడిని అందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను
అధ్యక్షుడు కూడా సంవత్సరం కావాల్సింది. ఈ పూర్తయ్యే సందర్భంలో కూడా జిల్లా స్థాయిలో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడానికి కూడా కష్టమైన పరిస్థితి. దానికి రకరకాల కారణాలు. నేను అధ్యక్షుడైన 2-3 నెలల నుంచే సంఘాలలో బలోపేతం చేయాలి, కొత్త వారికి అవకాశం రావాలి. ప్రతి ఎలక్షన్ వచ్చినప్పుడల్లా కొత్త వారికి అవకాశం వస్తుంది. తద్వారా సంఘం బలోపేతమవుతుందనే ఉద్దేశంతో ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు చర్చించుకున్న తర్వాత ఈ స్థాయికి వచ్చింది. ఒకసారి పెళ్లిళ్ళని, పేరంటాలని, దైవ కార్యక్రమాలని, ఇక మనకున్నది ఆ మాసం మొత్తం ఇట్లా ఈ కార్యక్రమాలు పోస్ట్పోన్ చేసుకుంటూ రావటం జరిగింది. జిల్లాలో కొద్ది గొప్ప కిషన్ గారు మండలాలలో దాదాపు అధ్యక్షుడిని నియమించడం జరిగింది. ఆ తర్వాత స్తబ్దత ఏర్పడ్డది. ఇవాళ మండలాలకు వెళ్తుంటే మా పరిస్థితి అధ్యక్షుడు ఎవరు మండల అధ్యక్షుడికి గారు కానీ మిగతా వాళ్ళకి కూడా తెలియని పరిస్థితి. 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు ఆ మండల అధ్యక్షుడిని మండలీయడానికే భయపడుతుంది. అక్కడ ఆ పేరు చెప్పడం లేదు కానీ మండల అధ్యక్షుడు పోయి ఆ ఎలక్షన్ పెట్టండి అంటే పాప రంగయ్య గారు తిరుమల కాబట్టి ఒప్పుకుంటుంది కానీ అసలు భయపడుతున్నారు అక్కడ. అలాంటి పరిస్థితిని కూడా అధిగమించేందుకు మీ అందరి సహాయ సహకారాలతో తప్పకుండా ఏ మండలం కానీ ఏ పట్టణం కానీ ఎన్నికలు జరపాల్సిందే కొట్టునిచ్చే ఉంటుంది. అందులో భాగంలోనే హుజూర్నగర్లో ఈ నెలలోనే ఎలక్షన్ జరుగుతుంది. టౌన్ కోదాడలో వచ్చే నెలలో ఎలక్షన్ జరుగుతాయి. ఈ నెలలోనే సూర్యాపేట కూడా ఎలక్షన్ జరగాలనే ఉద్దేశంతో ఈ 2 నియోజకవర్గాలు కలిపి ఒక 5గురిని సమన్వయ కమిటీ, ఎలక్షన్ కమిటీ. మీరు అర్థం చేసుకోవాలి, రూల్స్ అంటే అందరికీ రూలే. ఒక వెంపటేశ్వర కౌన్సిలర్ ఇంకో రూల్ ఉండదు. 2 సంవత్సరాల అధ్యక్షుడు పూర్తి అయిపోయిన తర్వాత వారికి ఏమాత్రం పవర్స్ ఉండవు. జిల్లా ఏదైతే మేము కమిటీని ఏర్పాటు చేశామో ఆ కమిటీ ద్వారానే ఎన్నికలు జరుగుతాయి. వారు సమన్వయం చేసుకోవాలి. మీ దగ్గర 1-2 తీసుకున్నారు, సమన్వయం చేస్తారు. ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు అవసరం లేదు అనుకోవచ్చు కొంతమంది. మన మండలాలకు ఎవరు చేయాలండి? 23 మండలాలు, 2 నియోజకవర్గాలకు వారికి బాధ్యత. మళ్ళీ ఇంకో నియోజకవర్గానికి ఇంకొక 5గురిని హుజూర్నగర్లో బాధ్యత, కోదాడలో 5గురికి బాధ్యత ఒప్పచెప్పడం జరిగింది. ఇంత బాధ్యతని ఎలక్షన్ కండక్ట్ చేయడానికే పెట్టినప్పుడు అసలు అంతనడకం ఉన్నాయి తప్ప ఏమాత్రం కూడా ముందుకు పోని పరిస్థితి ఉన్నది. నేను ఎవరిని నొప్పించడం లేదు, ఎవరిని బాధపెట్టడం లేదు. నేను కూడా ఏమంటుందంటే ఎన్నికలు జరుగుదాం. ఎన్నికలు జరిపిన తర్వాత జిల్లా సమావేశాన్ని, మొదటి సమావేశాన్ని నా ఆధ్వర్యంలో మేము అధ్యక్షుడైన కార్యదర్శి గారు, మరి కోశాధికారి వీళ్ళందరూ ఉన్నారు. వారి ఆధ్వర్యంలో కమిటీ మీటింగ్ ఏర్పాటు చేద్దాం. చాలా మంది ఉపాధ్యక్షుడు కావాలంటే పైరవ చేసేది, ప్రధాన కార్యదర్శి కావాలంటే పైరవ చేసేది. మీరందరూ ఆలోచన చేయండి. అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా పదవులు ఇవ్వడం జరిగింది. చాలా మంది మనం తిక్కలోడు కూడా అనుకున్నాం, వీడికి తెలవదు అనుకున్నాం. రాజకీయాల్లో ఉన్నాడు, వీడికి ఏం తెలవదు, ఎట్లా పడితే అట్లా పప్పు బెల్లాలకు పంచినట్టుగా పంచినారు. దాని ఉద్దేశం ఒకటి, ఎంతమంది కూడా నేను ఉపాధ్యక్షుడిని, నేను సహాయ కార్యదర్శిని, నేను ఫలానా అని చెప్పుకోవటానికి గర్వంగా 6 వయసులు అందరికీ కూడా ఒక ఆయుధాన్ని ఇవ్వడం జరిగింది. ఆ ఆయుధాన్ని ఉపయోగించుకొని ఒక్కొక్కరు ఒక 10 సభ్యత్వం చెప్పండి. ఏమన్నా మీకు పదవి కావాలన్నప్పుడు పదవి తీసుకున్నారు, ఒక్క 10 సభ్యత్వాలు ఎక్కువ. కార్యదర్శి కానీ, సహాయ కార్యదర్శి కానీ, ఉపాధ్యక్షుడు కానీ ఒక్క 10 సభ్యత్వాలు చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా ముందుంటుందని సమావేశంగా సందర్భంగా మనం చేస్తున్నాం. మరి వాళ్ళ ఎలక్షన్ అనేసరికి 1000 మంది సభ్యత్వం కొత్తగా చేస్తున్నారు.
ఆ అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. మేము కూడా ఆ అవేర్నెస్ కోరుకుంటున్నాం. పదవి ఉత్సవ విగ్రహాల లెక్క పదవి అయితే నాకు అవసరమే లేదు. నేను మొదటి చెబుతాను. ఇప్పటికి ఎన్ని మీటింగ్లు పెట్టినా మీకే తెలుసు. దాదాపు మేము ఇప్పుడు అధ్యక్షుడు అయిన తర్వాత 10 మీటింగ్లు పెట్టాము. ఏ సందర్భంలో ఒక సందర్భంలో రావడం జరుగుతుంది, మాట్లాడటం జరుగుతుంది. సేమ్ జునాగలు కూడా అదే పరిస్థితి. గోదాట్లో ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ 15 మంది వచ్చినా మీటింగ్ ఏర్పాటు చేసుకుని కూర్చుంటారు. అయినా ఇంకా ముందుకు పోవటం లేదు. ఎందుకంటే అందరూ వ్యాపార వర్గాలలో ఉద్యోగులలో ఎక్కువగా ఉండటం వల్ల మన యువత మొత్తం కూడా వేరే దిశలో ఉద్యోగాలు చేసుకుంటూ బయట దేశాలలో ఉండటం వల్ల మనం వచ్చిన ఈ పెద్దలందరూ కూడా మిగతా వాళ్ళని రానికుండా ఉండటం వల్ల కారణాలు నిర్మోహమాటంగా చెప్తారు. దాంట్లో అబద్ధం ఏంటంటే ఇవన్నీ కారణాలు ఉన్నాయి. మహిళా సంఘాలను కూడా మనం ఇవాళ సగభాగం ఇవాళ మున్సిపల్ చైర్మన్ ఉన్నాయా మహిళలే కదా. మన మహిళలను కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం వస్తుంది. అది కాబట్టి మీరు పెద్ద మనసుతోటి ఇన్ని వాయిదాలు వేశారు కాబట్టి మీరు వాయిదా అన్నారు ఎలక్షన్ జరపాలని ఒకసారి మీరు చప్పట్లు కొడితే సంతోషం, చాలా సంతోషం. కాబట్టి ఈ ఎలక్షన్ ప్రక్రియని మనందరూ మీటింగ్ అయిపోయిన తర్వాత సమన్వయ కమిటీ వారు కూర్చొని, నా ప్రమేయం కూడా ఉండదు, సమన్వయ కమిటీ వారు 5 కూడా కూర్చొని వారు ప్రకటిస్తారు. ఎవరెవరిని వారిని సమన్వయించాలని ప్రకటిస్తారు. ఆచరణ ఎన్నికలు రావు. ఈసారి ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయి. మేము ఆలోచన చేస్తున్నాం, నిర్మూలన చేద్దాం, ఎనామల్ చేద్దామని ఆలోచన ఉంది. కానీ సాధ్యపడే పరిస్థితి లేదు. ఈ ఎలక్షన్ జరపాలంటే దాదాపు 20 నుంచి 30 మంది అధికారులు తీసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఎండాలంటున్నారు, వారి అమ్మటే వచ్చే కూడా ఓటేసిపోయే పరిస్థితిని కల్పించాల్సిన పరిస్థితి ఉంది. ఈ విధంగా మరి సమన్వయ కమిటీ వారికి మనవి చేసుకుంటూ ఈ సమావేశంలో నన్ను పిలిచి